ఐదో అధ్యాయము ఈరోజు ఈ వాక్యంతో ఈ సందేశంతో ముగించబడుతుంది. మీరు బాగా వాక్యాన్ని గమనించాలని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. యోహాను సువార్తను 3 భాగాలుగా నేను గతంలో విభజించాను. మొదటి 8 వచనాలు ఒక భాగంగా దేవునితో సహవాసం, దేవునితో సంబంధం అనే మాట 8 వచనాల్లో ఉంది. ద్రాక్షవల్లిని నేను, తీగల నీరు అనే బంధం దేవునితో సంబంధం. 9 నుంచి 17 వచనాలలో ఒకరితో ఒకరికి ఉండే సంబంధం, అది ప్రేమ సంబంధం. తర్వాత 18 నుంచి 27 వచనాల వరకు లోకముతో ఉన్న సంబంధం. ఈ మాటలకు మనము విభజించాం 3 భాగాలుగా 15వ అధ్యాయమును. మొదటి భాగంలో మీరు బహుగా ఫలిస్తే, దేవునితో సంబంధం కలిగి మీరు బహుగా ఫలిస్తే నా శిష్యులై ఉంటారు. 8వ వచనంలో మీరు తండ్రి మహిమపరచబడతారు, మీరు నా శిష్యులై ఉంటారు అన్నాడు. 2వ భాగంలో మీరు ఒకరినొకరు ప్రేమిస్తే నాకు స్నేహితులై ఉంటారు అని చెప్పాడు. 3వ భాగంలో లోకంతో ఉన్న సంబంధములో, మీరు లోకంతో ఉన్న సంబంధం అని అంటే అర్థం ఏంటిదంటే, లోకానికి మీరు నా సాక్ష్యాన్ని పంచుకోవాలా, లోకానికి నాకు సాక్షులుగా ఉండాలా అని 27వ వచనంలో 15-27వ వచనంలో ఉంటుంది. ఒకటి, మనం శిష్యులముగా ఉంటాం మొదటి భాగంలో. 2వది స్నేహితులముగా ఉంటాం 2వ భాగంలో. 3వ భాగంలో లోకంతో మనము లోకానికి సాక్షులముగా ఉంటాము అని మనము 3 భాగాలుగా విభజించి ధ్యానం చేశాము. 3వ భాగంలో దాదాపుగా లోకముతో ఉన్న సంబంధము అనే మాటలో 4 ప్రసంగాలు చేసిన నేను. 3వ భాగంలో లోకముతో ఉన్న సంబంధము అనే శీర్షిక ఆ హెడ్డింగ్లో మనము 4 ప్రసంగాలు స్టడీ చేశాము. లోకముతో ఉన్న సంబంధము అని అంటే, లోకము అంటే ఏమిటి, లోకం ఎలాంటిది, లోకములో మనం ఎలా ఉండాలా అనే 3 మాటలు చెప్పి మొదటి ప్రసంగాన్ని స్టార్ట్ చేసినాం. మొదటి ప్రసంగానికి ఒక పేరు పెట్టుకున్నాం, ఏంటిదంటే లోకానికి వేరై మనం జీవించాలా అని. మొదటి ప్రసంగంలో 3 విషయాలు చెప్పాను. లోకమాలిన్యం అంటకూడదు, లోక మర్యాదను అనుసరింపకూడదు, లోకాన్ని ప్రేమించకూడదు అనే విషయాలు నేను వివరిస్తూ, ఆ లోకానికి మనం మూర్ఖులవి ఈ తరం వారికి వేరై జీవించాలని మొదటి ప్రసంగంలో నేను చెప్పాను. 2వ ప్రసంగంలో మనము ఏం చూసామనంటే, లోక వ్యతిరేకతను సహించాలని. లోకములో మీకు లోకం నన్ను ద్వేషించింది కాబట్టి లోకం మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. లోకంలో మీకు శ్రమలు కలుగుతాయి, లోకం మీకు వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి మీరు సహించాలి. లోకములో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నాను కాబట్టి, లోకము నన్ను ద్వేషించింది, నన్ను హింసించింది కాబట్టి విశ్వాసులైన మిమ్మల్ని కూడా లోకము ద్వేషిస్తుంది. లోకం మిమ్మల్ని మీద నింద మోపుతుంది. విశ్వాసం కాపాడుకోవడం కోసం అవమానాలు భరించాలా, కష్టాలను భరించాలా, రోగాలను భరించాలా, ఆర్థికంగా భరించాలా. లోకం మనల్ని ద్వేషించినప్పుడు, వ్యతిరేకించినప్పుడు మనం సహించాలని 2వ ప్రసంగం మనము విన్నాం. 3వది ఏంటిదంటే, లోకములో ఉన్న మనము లోకం మనది కానట్టు, లోకం తనది కానట్టుగా మనం ఈ లోకంలో జీవించాలని 3వ ప్రసంగంలో విన్నాం. ఎందుకు మనము లోకం మనది కానట్టుగా జీవించాలంటే, ఈ లోకములో మనం యాత్రికులము, పరదేశులమై ఉన్నాం కాబట్టి మనది ఇది లోకము కాదు అనే సత్యాన్ని మనం వివరిస్తూ 3వ ప్రసంగాన్ని కూడా విన్నాం. 4వది ఏంటిదంటే, లోకానికి మనం వెలుగుగా ఉండాలని విన్నాం. నేను లోకానికి వెలుగునై ఉన్నాను అని ప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 5:14లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. తర్వాత ఎఫెసీ పత్రికలో మరి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యం అనే వాటిలో కనబడతారని. లోకానికి మనం వెలుగు అని ఎట్లా చూపించగలము, దేన్ని బట్టి మనం వెలుగుగా ఉన్నామని అంటే, లోకంలో మనం మంచితనముగా జీవించినప్పుడు,
లోకములో నీతి కలిగి జీవించినప్పుడు, సత్యముతో జీవిస్తున్నప్పుడు మా లోకానికి మనము వెలుగుగా ఉండగలము అని చూపించాం. సాతానుడు చీకటి అని, సాతానుడు అంధకారమని, వారి ప్రజలు చీకటి కార్యాలు, వారి లోకంలో చీకటినే ప్రేమిస్తారని కూడా నేను ఆ విషయాలు మీకు అందించాను. 4 విషయాలు చెప్పాను. ఇది 5వ సందేశం, చివరి సందేశం. దీనికి ఒక టైటిల్ మనం పెట్టుకోవాలి. మనం చదివిన 3వ భాగంలో 8 సార్లు లోకము లోకము అనే మాట కనబడుతుంది. 5వ మాట ఏంటిదనంటే, దయచేసి చూడండి, లోక రక్షణ కొరకు మనం పని చేయాలి. ఇది ఈ పూట ధ్యానం రాసుకోండి. లోక రక్షణ కొరకు మనము పని చేయాలి. లోకములో ఉన్నాము. లోకములో ఉన్న మనల్ని దేవుడు లోకములో నుండి ఏర్పరచుకున్నాడు. లోకములోనే ఉంటాం, లోకానికి వేరుగా బతకాలి. లోకములోనే ఉంటాం, లోకం మనది కానట్టుగా జీవించాలి. లోకములోనే ఉంటాం, లోక వ్యతిరేకతను సహించాలి. లోకములోనే ఉంటాం, లోకానికి వెలుగుగా మనం జీవించాలి. మనం లోకంలోనే ఉంటాం, లోకములో లోక రక్షణ కొరకు మనం పనిచేయాలి. ఇది చివరి సందేశం. లోక రక్షణ కొరకు మనము పని చేయాలి. దీని అర్థం ఏంటిదంటే 27వ వచనం చూడండి, 15-27. మీరు మొదటి నుండి నా యుద్ధ ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్తురు అన్నాడు. మీరు వాక్యం బాగా వినాలి. నేను కొంచెం స్పీడ్గా వెళ్తాను, సమయం మనకు లేదు కాబట్టి. వాస్తవంగా మనకు అర్ధగంట, కానీ ఈరోజు దాటిపోయింది, కొంచెం లేట్గా వచ్చాము. ఎందుకంటే సత్యరాజన్న మందిరం చూసలేడు కాబట్టి అన్న కొరకు నేను కొంచెం అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. దాన్ని బట్టి కొంచెం లేట్ అయింది. అయినా పర్వాలేదు, మీరు వాక్యాన్ని గమనించాలా. మాస్టర్ చెప్పినా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మనము లోక రక్షణ కొరకు పని చేయాలి. ఇది మనం మనసులో పెట్టాలి. లోకముతో ఉన్న సంబంధము అంటే అర్థం ఏంటిదంటే, లోక రక్షణ కొరకు మనము పని చేయాలా, లేక లోకానికి మనము సాక్ష్యం ఇవ్వాలా. లోక రక్షణ కొరకు పని చేయాలా, దాని అర్థం లోకానికి మనము సాక్ష్యం ఇవ్వాలి. అయ్యా వాక్యం బాగా వినాలి. ఈ మాట యేసు ప్రభు 27వ వచనానికి చెప్పకముందు మీరును సాక్ష్యమిత్తురు అన్నాడు. ఆ మాట చూడండి. సాక్ష్యమిత్తురు అంటే అర్థం ఏంటిది అంటే, ఇంకా ఇప్పుడు కాదు, ఒక కాలం వస్తుంది, అప్పుడు మీరు నా కొరకు సాక్షులుగా ఉంటారు అని. ఎప్పుడు అది అని అంటే, యేసు ప్రభుతో 12 మంది శిష్యులు తిరుగుతున్నారు, ఆయన మాటలు వింటున్నారు, ఆయన బోధలు వింటున్నారు, ఆయన కార్యాలను చూస్తున్నారు. అయితే సాక్ష్యమిత్రులు అనే పదం ఎప్పుడు జరుగుతుంది అని అంటే, యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మను పెంతకోస్తున్నాడు భూమి మీదకి పంపించినాడు. పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చినప్పుడు వారు క్రీస్తు కొరకు సాక్ష్యం ఇస్తారు. అది ఇక్కడ దాని భావం. 17వ వచనం, మనము 28వ వచనంలో మీరు చూస్తే, 26వ వచనంలో చూస్తే ఏమని ఉంటుందంటే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అని అంటాడు. అంటే ఆత్మ వచ్చినప్పుడు మీరు నాకు సాక్షులుగా ఉంటారు అని ఆయన ఇక్కడ చెబుతున్నాడు అన్నమాట. పెంతకోస్తు అనే మాట 50వ దినము అని అర్థం. మీరు వాక్యం బాగా గమనించాలి. అంటే యేసు ప్రభు దగ్గర ఉన్న శిష్యులు ఆయన దగ్గర 3.5 సంవత్సరాలు విన్నారు. 3.5 సంవత్సరాలు నేను వెంబడించినారు. ఆయన ఆలోచనలు, ఆయన బోధలు, ఆయన స్వస్థతలు, ఆయన ఘనకార్యాలు అన్నీ చూస్తూ వచ్చినారు. ఆయన వెళ్ళిపోతూ వీళ్ళకి ఒక బాధ్యతను అప్పగించి వెళ్ళాడు. ఏమని? మీరు లోకానికి నాకు సాక్షులుగా ఉండాలా అని. మీరు లోకానికి మీరు నాకు సాక్షులుగా ఉండాలా అని చెప్పాడు. లోకానికి నా రక్షణ సువార్తను మీరు ప్రకటించాలా అన్నాడు. ఎప్పుడు పెంతకోస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పటి నుంచి అపోస్తల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో పెంతకోస్తున్నాడు. పరిశుద్ధాత్మ దిగింది. వాళ్ళు మేడగదిలో 1వ అధ్యాయంలో 121 మంది
10 రోజులు కూడుకొని ప్రార్థన చేశారు. తర్వాత పరిశుద్ధాత్ముడు దిగాడు. అప్పటి నుంచి పేతురు ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షించబడినారు. ఒక 2 వచనాలు నేను చూపిస్తా, ఫాస్ట్గా చదవండి. అపోస్తుల కార్యముల గ్రంథం ఫాస్ట్గా ఎవరైనా అందించితే ఒక 2-3 వచనాలు వాళ్ళు ఎలా సాక్ష్యం ఇచ్చారో నేను గుర్తు చేస్తా. 1:8 రప్పందాస్తారా? ఎవరైనా చదవాలి? సహోదరులు సహోదరి ఎవరైనా పట్టణ చదవాలి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయలోను బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందురు అని ఇక్కడ చెప్పాడు. అయితే 2వ అధ్యాయం చూడండి. పెంతెకోస్తు రోజు పరిశుద్ధాత్మ దిగింది. అక్కడ పేతురు ప్రసంగంలో ఏం చెప్పాడు చూడండి. 32వ వచనం 2:32. ఈయన ప్రసంగము 22వ వచనం నుంచి స్టార్ట్ అయింది. ఆయన చెప్పటము అంటే సువార్త చెప్పటం. పేతురు 7 విషయాలు చెప్పాడు ఇక్కడ. 22 నుంచి 42 వచనాల వరకు చాలా విషయాలు చెప్పాడు. 32వ వచనం చూడండి. యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని చెప్పాడు. ఆ తర్వాత 3వ అధ్యాయం 15వ వచనం 3, మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను, అందుకు మేము సాక్షులం. అంటే యేసుక్రీస్తు పునరుద్ధానానికి, యేసు ప్రభు యొక్క మరణానికి, ఆ యేసుక్రీస్తుకు సాక్షులము మేము. అక్కడ యోహాను సువార్త 15:27లో చెప్పిన మీరు నాకు సాక్షులుగా ఉంటారన్నాడు కదా. అపోస్తలులు పెంతెకోస్తు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత వారు కూడా మేము సాక్షులము అని వారు చెబుతూ వచ్చారు. 4:33 తప్పుంది తీయాలమ్మా. ఇదియుగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి యేసును గూర్చి ఆ మాట చూడండి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి అనే మాట మనం చూస్తాం. 5:32 ఇక్కడే మేము పరిశుద్ధాత్మ ఈ సంగతులకు ఏ సంగతులకు పైన 20-30 వచనములో 30 నుంచి మీరు మ్రానుడ వేలాడదీసి సంవరించిన యేసును మన పితరుల దేవుడు లేపను, ఇశ్రాయేలునకు మారు మనసు పాపక్షమాపణ దయచేయటకై దేవుడు ఆయనను అధిపతిగా రక్షకునుగా తన దక్షిణహస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. కాబట్టి మేము పరిశుద్ధాత్మ ఏమై ఉన్నామంట? సాక్షులమై ఉన్నాము అని అన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు కనబడతాయి. 3, 4, 20లో కూడా మేము కన్న వాటిని విన్న వాటిని అంటే అర్థం ఏంటిది? యేసు ప్రభుతో పాటు చూసిన కళ్ళతో చూసిన వాటిని, ఆయన చెప్పిన వాటిని మేము చెప్పక ఉండలేము అని ఆయన చెప్పినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాము ప్రియులారా. కాబట్టి యేసుక్రీస్తుకు మనము అపోస్తలులకు ప్రభు చెప్పిన మాట ఏంటిదంటే మీరు నాకు లోకానికి నా గురించి సాక్ష్యం ఇస్తారు అని చెప్పారు. వీళ్ళు మీరు గమనించినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 1 నుంచి 8 అధ్యాయాలు, 1 నుంచి 7 అధ్యాయాలు యూదుల మధ్య సాక్ష్యం ఇచ్చారు యోహాను, పేతురు. తర్వాత సమరయుల మధ్య 8 నుంచి 12 అధ్యాయాల వరకు సమరయుల మధ్య యూదయ సమరయులో వారు సాక్ష్యం ఇచ్చారు. 13వ అధ్యాయం నుంచి అపోస్తుడైన పౌలు 28 అధ్యాయాల వరకు ఆయన అన్యులకు సాక్ష్యం ఇచ్చాడు. ఈ అధ్యాయాన్ని మనం అపోస్తుల కార్యాన్ని కానీ విభజిస్తే మీరు వాక్యం గమనించాలి. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సాక్ష్యము అపోస్తులు ఆయన నమ్మిన వారు బలముగా ఆయన పునరుత్థానాన్ని, ఆయన మరణాన్ని, ఆయనను గురించి మరి బలముగా సాక్ష్యం ఇచ్చినట్లుగా మనం ఈ భాగంలో చూస్తాం. పౌలు గురించి ఒక మాట నేను చెప్తా. అపోస్తుల కార్యముల గ్రంథము దయచేసి చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 20-24 ఫాస్ట్గా చదవాలమ్మా.
20:24. అయితే దేవుని కృపా సువార్తను గురించి పరిచర్యను తుదముట్టించవలెనని దేవుని గురించి సాక్ష్యం ఇచ్చుటకు వాళ్ళు ఎలాంటి తీర్మానంతో, యేసు ప్రభువు గురించి ఎలాంటి మరి బలమైన కోరికతో, తీర్మానంతో, మరి గురితో వాళ్ళు ఉన్నారో ఈ వచనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. చూడండి ఆ మాట 24వ వచనంలో, అయితే దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనదిగా. అపోస్తలులలో క్రీస్తుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి, లోకానికి సాక్ష్యం ఇవ్వటానికి వారు త్యాగం చేశారు, వారు ప్రాణాలను అర్పించారు. చాలా సమస్యలు, చాలా శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు భరించారు. చివరికి వారి ప్రాణాలనే మరి మన కొరకు, అంటే లోకం కొరకు వారు అర్పించారు, క్రీస్తు కొరకు వాళ్ళు అర్పించారు. ఇక్కడ మనం చదివిన వచన భాగంలో లోక రక్షణ కొరకు మనం పనిచేయాలని నేను ముందు చెప్పాను. తర్వాత దాని అర్థం ఏంటిదంటే లోకానికి క్రీస్తుని గురించిన సాక్ష్యము ఇవ్వాలని యేసు ప్రభువే చెప్పాడు. మీరు మొదటి నుండి నా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు లోకానికి నా గురించి సాక్ష్యము ఇస్తారని అపోస్తలులతో చెప్పాడు. కాబట్టి అక్కడి నుంచి నేను పెంతెకోస్తు నాటి నుంచి అపోస్తలులు బలముగా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, ఆయన పునరుత్థానాన్ని గురించి బలముగా లోకానికి ఆది కాలంలో మొదటి శతాబ్దంలో వారు బలముగా పనిచేసినందువలన ఈ రోజుల్లో మనకు సువార్త అందింది, మనం రక్షించబడినాం. ఇది ఒక మాట, ఒక కోణంలో ఒక భాగంగా నేను చెప్పాను. ఇది మీరు మనసులో పెట్టాలి. రెండవది ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే ఈ సందేశంలో చివరిగా మొదటిగా నేను చెప్పిన మాట, లోక రక్షణ కొరకు మనం ఏం చేయాలంట, మనము పని చేయాలి. లోక రక్షణ కొరకు మనం ఏం చేయాలా? అపొస్తలులు సాక్ష్యం ఇచ్చారు, అది కోణం నేను చెప్పాను, అయిపోయింది. ఇక్కడ మనము లోక రక్షణ కొరకు మనము పని చేయాలి. ఇందులో నుంచి నేను కొంత దేవుని మాటలు అందిస్తాను. దయచేసి చూడండి. యోహాను సువార్తలోనికి రండి. యోహాను సువార్తలోనికి 4వ అధ్యాయంలోనికి రండి. 4వ అధ్యాయం 35వ వచనం 2వ లైన్ 3వ లైన్ చదువుతారా? 4:35 2వ లైన్లో 3వ లైన్లో, ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి అన్నాడు. అయ్యా ఇక్కడ చూడాలి, పొలమును చూడండి అన్నాడు. పొలము అని అంటే అర్థం ఏంటిదంటే మత్తయి సువార్త 13:38 తప్పులు తీయాలి, మీరు రాసుకోవాలి. పొలము అంటే ఏమిటి? మత్తయి సువార్త పొలము లోకము, ఇది గుర్తుపెట్టాలి. పొలం అంటే లోకము. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం, మీరు కన్నులెత్తి పొలములను చూడండి అన్నాడు. ఏ సందర్భంలో చెప్పినాడు అనంటే సమరయ స్త్రీని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రక్షించిన సందర్భంలో చెప్పాడు. 28వ వచనం 29వ వచనంలో ఆమె కుండను విడిచి ఏం చెప్పింది? నేను చేసినవి నాతో చెప్పిన యేసు ప్రభుని చూడండి అంటే చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినట్టుగా 29వ వచనంలో ఉంది. 39వ వచనం చూడండి. 39వ వచనం, నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన, అంటే ఈ సమరయ స్త్రీ ఏం చేసిందంట? యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చింది అని. అక్కడ అనేకులు యేసు ప్రభుని విశ్వసించినారు అని. అంటే యేసు ప్రభువు సమరయ స్త్రీని రక్షించినందువలన అక్కడ భాగము మన 35వ వచనంలో ఏమని దాని భావం ఏంటిదంటే, ఇదిగో పొలములను చూడండి, అవి తెల్లబారి కోతకొచ్చి ఉన్నాయి, కోతకు రెడీగా ఉన్నాయి అని చెప్పాడు. పొలం అంటే ఏమనుకున్నాము? పొలం అంటే లోకము అనుకున్నాం. మీరు బాగా గమనించాలి. పొలము లోకము అంటే పంట,
లోకములో కనులెత్తి పొలములను చూడండి, అవి ఇప్పుడే కోతకు వచ్చినాయి అని అంట. పంట ఏమైందంట? కోతకు వచ్చింది అని అంటాడు. పంట అంటే అర్థం ఏంటిదంటే, మీరు బాగా వినాలా, పొలము అంటే లోకము, పంట అంటే అర్థం ఏంటిదంటే నమ్మని ఆత్మలు. మీరు బాగా గమనించాలి, రాసుకుంటే మంచిది ఇది. పొలము లోకం అయితే పంట కోతకు వచ్చిందని అన్నాడు కదా. ఈ పంట ఎవరనంటే నమ్మని ఆత్మలు. ఇప్పుడు ఇంకొక వచనం చూపిస్తా. మత్తయి సువార్తలోనికి రండి, 9 ఫాస్ట్గా తీయాలమ్మా. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. కోత విస్తారమే కానీ పనివారు కొంత. అంటే ఈ పంట ఎట్లా ఉందంట? పంట ఎట్లా ఉందంట? విస్తారముగా ఉన్నది. పొలం అంటే లోకము, లోకములో పంట విస్తారముగా ఉంది. నమ్మని ఆత్మలు, అయ్యా వినాల, నమ్మని వారు లోకములో విస్తారముగా ఉన్నారు అని దాని భావం. యోహాను సువార్తలో పంట కోతకు పండినట్లుగా ఉంది. ఆ భాగంలో మీరు చదివితే ఆ మాటలు ఏమనుందంటే, తెల్లబారి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నదని విస్తారమైన ఆత్మలు, పంట అన్యులు, దేవుని ఎరగని వారు కోతకు సిద్ధముగా ఉన్నారు అని దాని భావం. వినాల ఎవరితో చెబుతున్నాడు ఇక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు, యేసు ప్రభు శిష్యులతో చెబుతున్నాడు. మీరు గమనించాలి, ఇక్కడ నమ్మిన వారితో చెబుతున్నాడు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలంటే నమ్మిన శిష్యులతో, ఎవరైతే శిష్యులుగా ఉంటారో వారు క్రైస్తవులు అవుతారని అపోస్తుల కార్యం 11వ అధ్యాయంలో ఉంది. మొట్టమొదటి శిష్యులు క్రైస్తవులు అనబడేది అని రాయబడింది. మనమంతా క్రైస్తవులమే కదా. కాబట్టి ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. మీరు బాగా గమనించాలి, ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది. సంఘానికి ప్రభు చెప్తున్నాడు, పొలాన్ని చూడండి, నమ్మని పంట, నమ్మని అన్ని జనులు విస్తారముగా ఉన్నారు, కోతకు సిద్ధముగా ఉన్నారు. కోత విస్తారముగా ఉంది, కోతకు మరి సిద్ధముగా ఉన్నారు అన్నాడు. ఇక్కడ మూడవది ఏంటిదంటే పనివారు అన్నాడు. లోక రక్షణ కొరకు పని చేయాలని అని చెప్పాం కదా. పనివారు అక్కడ మత్తయిలో ఉన్నారు, కొద్దిగా ఉన్నారు అన్నాడు. పనివారు ఎవరు? వాళ్ళు పనివారు అంటే కోయువారు, పంటను కోయువారు. యోహాను సువార్తలోనికి రండి, ఒక మాట చూద్దాం. 4వ అధ్యాయం, అక్కడ పనివారు అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు చూడండి. 36వ వచనం, విత్తువాడును కోయువాడు. చాలు, పనివారు అంటే కోయువాడు. అయ్యా వినాలి. ఇప్పుడు మనకు రెండు అర్థమైనవి. ఒకటి, పొలం అంటే లోకం, పంట అంటే నమ్మని అన్యజనులు. వీళ్ళు విస్తారముగా ఉన్నారు. లోకములో నమ్మని వాళ్ళు విస్తారముగా ఉన్నారు, కోతకు సిద్ధముగా ఉన్నారు. దేన్ని బట్టి చెప్పబడింది అక్కడంటే, సమరయ స్త్రీ ప్రభువుని అంగీకరించడం ద్వారా అనేకులు అన్యులు ప్రభువులోకి వచ్చారు. అంటే విస్తారముగా ఉన్నారు లోకములో. పనివారు, కోయువారు, కోత కోయువారు, పనివారు కావాలి. ఇది మీరు మనసులో పెట్టాలి. పనివారు కొద్దిగా ఉన్నారు. పనివారు అంటే అర్థం ఏంటిదంటే, కోయువారు అంటే అర్థం ఏంటిదంటే మరి సేవకులు. పనివారంటే సేవకులు, సంఘము లేక విశ్వాసులు. ఈ బాధ్యత ఎవరికి ఇచ్చినాడు యేసు ప్రభు వారు? నమ్మిన ప్రతి విశ్వాసికి, ఆయన రక్తములో కడగబడిన ప్రతి విశ్వాసికి ఈ పని అప్పగించాడు. మీరు వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాడు. ఇంకా చెప్పాలంటే, నా శరీరము తిని నా రక్తం త్రాగు ప్రతివాడు ఆయన మరణమును ప్రచురించారు. నమ్మిన ప్రతి వ్యక్తి, ప్రభు బల్లలో చేయి వేసే ప్రతి వ్యక్తి క్రీస్తుని గురించి ప్రకటించాలి. పనివాడు పని చేయాలి. ఇది మనం గమనించాలి. దీన్ని పని చేయటము అనే పదాన్ని ఇంకొక రకంగా చెప్పాలి. బైబిల్లో విత్తువాడు అని ఉంది. విత్తువాడు విత్తనమును పొలములో విత్తాల. విత్తువాడు అని అంటే ఎవరు? పనివాడే. విత్తువాడు అని అంటే పని చేసేవాడు, కోసేవాడు.
ఎలా విత్తనం అంటే అర్థం ఏంటిది? విత్తనం అంటే వాక్యము. లూకాసు వార్త ఒకసారి చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 38 11వ వచనం చూడమ్మా. 12వ వచనం 11వ వచనం. ఈ ఉపమాన భావం ఏమనగా విత్తనము దేవుని వాక్యం. కోయివాడు పనివాడు విత్తువాడు అంటే ఒకటే. వీరే సేవకులు విశ్వాసులు, సంఘము సేవకులు విశ్వాసులు. విత్తువాడన్నా కోయివాడన్నా పనివాడన్నా ఈ ముగ్గురు ఒకటే. అయితే విత్తనం ఎవరు? విత్తనం అంటే దేవుని వాక్యము. విత్తువాడు విత్తాల, పనివాడు పని చేయాల పొలంలో, కోయవాడు కోయాల. ఈ ఎవరో కాదు, నీవు నేను. విస్తారంగా ఉంది అన్నుల పంట. పనివాడు పని చేయాలా, విత్తువాడు విత్తాల, కోయవాడు కోయాల. సోమరిగా ఉండకూడదు. ఒక వచనం చూస్తారా? 126వ కీర్తన 6వ వచనం 5-6 ఫాస్ట్గా చదవాలి. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానములతో ఎట్లా విత్తాలంట? పనివాడు విత్తనం ఎలా విత్తాలంట? కన్నీటితో విత్తాలి. చూడండి, పని చేయాలి, పొలములో పని చేయాల. ఒక పాట ఉంది, పొలములో పని చేయుటకు నీవు వస్తావా, నీ పనికి జీతమున్నది, బహుమానమున్నది, కిరీటమున్నది, దైవజనులు కావాలి. పాట ఉంది. పొలములో పని చేయాల. పని చేయకపోతే పంట చేతికి రాదు. సోదరి అమ్మ, మీరు గమనించాల్సింది ఏంటిదంటే దేవుని పని మనం చేయాలి. చేత పట్టుకొని, వాక్యాన్ని చేత పట్టుకొని, విత్తనములు అంటే వాక్యము, లేక వాక్యాన్ని చేత పట్టుకొని కోయాల. వాక్యానికి ఇంకొక అర్థం ఉంది. ఏమనంటే కొడవలి అని. కొడవలి చేత పట్టుకొని, వాక్యాన్ని చేత పట్టుకొని, సువార్త చేత పట్టుకొని ఏం చేయాలి? మనము కొయ్యాలి. దేని కొయ్యాలా? అన్నిల పంట కొయ్యాలి. లోకములో పని చేయాల. మీరు గమనించాలి. దేవుని వాక్యం అనే కొడవలిని చేత పట్టుకొని దేవుని సువార్తను లోకంలో ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద. ఎవరన్నారన్నమాట? పౌలు. ప్రతి వ్యక్తి మీద ఈ భారం మోపబడింది. చూడండి, నాకు లేదు సువార్త చెప్పే బాధ్యత అననిక ఎందుకు లేదు. ఎందుకంటే నీకు దేవుడు నిన్ను ప్రేమించి, నీ పాపాల నుండి విడిపించి, తన బిడ్డగా చేసుకొని సంఘములో చేర్చి పరలోకాన్ని ఉచితంగా ఇచ్చాడు ఆయన. మరి ఆయన గురించి చెప్పాలి కదా, ఆయనకు సాక్ష్యం ఇవ్వాలి కదా, ఆయన గురించి, యేసు ప్రభు గురించి చెప్పాలి కదా. సాక్ష్యం ఇవ్వాల్సిన బాధ్యత మనం అందరి మీద ఉంది. యూనివర్సల్గా సార్వత్రిక సంఘం మీద ఉంది, స్థానికంగా సంఘానికి కూడా ఉంది. పగిల సువార్త చెప్ప బాధ్యత. ఇది సత్యాన్ని మర్చిపోకూడదు. కాబట్టి ఇక్కడ విత్తనము అంటే దేవుని వాక్యము, కోయువారంటే సేవకులు, సంఘము, విశ్వాసి, ప్రతి విశ్వాసి. వాక్యం అనే కత్తి లేక కొడవల్ని చేత పట్టుకొని ఆత్మలనే పంట అది కోతకు సిద్ధముగా ఉన్నది. ఇక్కడ సంఘము స్థాపించబడింది దేనికోసం తెలుసా? ఈ ప్రాంత ప్రజల అన్యులను ఇచ్చిన సంఘము ద్వారా పంట కోయాలని, విత్తనాలను విత్తాలని, పంట కోయాలని. సంఘాన్ని స్థాపించింది దేవుడు దానికోసమే. నిన్ను నన్ను రక్షించింది కూడా అన్యులను సువార్త ద్వారా మరి ఆ వాక్యం ద్వారా రక్షించి సంఘములో
చేర్చడానికి ప్రియులారా. ఇక్కడ సంఘాన్ని దేవుడు పెట్టింది ప్రియులారా. ఇది మీరు మనసులో పెట్టాలి. చివరిగా చూడండి, ఈ దేనితో పంట కోయాలా, దేనితో మరి సేవకుడు పనివాడు సంఘం పనిచేయాలంటే వాక్యము అనే విత్తనము, వాక్యం అనే కొడవలితో మనం పని చేయాలి. ఈ వాక్యం ఎంత శక్తి గలదో మీరు గమనించుదాం. ఒక 2 వచనాలు చూసి ముగిస్తే టైం అయింది. రోమాపత్రిక చూడండి, వాక్యానికి ఎంత శక్తి ఉందో మనం గమనించాలి. రోమాపత్రిక 1:15-16. నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సిద్ధముగా ఉన్నాను. సువార్తను గురించి నేను సిగ్గుపడువాడును కాను. ఎలనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలగజేయుటకు సువార్తలో ఏముందంట? శక్తి ఉంది. దేవుని వాక్యము శక్తి గలదని యాకోబు పత్రిక 1:21 ఉంది. ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును అని మాట కనబడతాయి. హెబ్రీ పత్రిక 4:12 వాక్యము సజీవమై బలము గలదై ఎటువంటి వాడిగల ఖడ్గము కంటేను శక్తి గలదై ప్రాణాత్మల కీళ్లను విభజిస్తాయి. దేవుని వాక్యం అనే కొడవల్ని మనం చేత పట్టుకొని అన్నిల మధ్యకి పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి మనం పని చేసినప్పుడు లోకంలోని ఆత్మలు రక్షించబడడానికి అవకాశం ఉంది. ప్రియులారా, ఆది అపోస్తులు అలాగే పనిచేశారు. అలాగ పనిచేయడం ద్వారా అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వైపు తిరిగారు. ఒక 3 వచనాలు ఒక చదవండి అమ్మ, ముగిస్తా, టైం అయింది. అపోస్తుల కార్యముల గ్రంథం 9:35. అపోస్తుల కార్యముల గ్రంథం 9:35. ప్రభువు తట్టు తిరిగిరి. చూడండి, ప్రభువు తట్టు తిరిగిరి. 11:21 చదవమ్మా. ప్రభు హస్తం వారికి తోడై ఉండగా నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ఇట్లా బైబిల్లో చాలా వచనాలు మనం చూస్తాం. 26:18 వచనంలో అపోస్తల కార్యములు, 19:26 వచనంలో అనేకులు వారు పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మరి సువార్త అందించినప్పుడు అనేకులు ప్రభువు తట్టు తిరిగి. మరి మనం ఏం చేయాలా? మన పాట భాగం ఏంటిదంటే లోకాన్ని రక్షించడానికి మనము పని చేయాలి. లోక రక్షణ కొరకు మనం ఏం చేయాలా? పని చేయాలి. నమ్మిన వారమైన మనము ఆత్మల భారము కలిగి, సువార్త భారం కలిగి మనము పని చేయాల్సిన అవసరం ఎంతైనా కనబడతాయి. లోకానికి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా కనబడతాయి. ఒకసారి పౌలు ఎథెన్స్ పట్టణానికి వచ్చాడు. ఎథెన్స్ పట్టణం విగ్రహారాధనతో నిండి ఉండటం చూసి పరితాపము పట్టలేకపోయాడు. వాళ్ళని చూసి ఆత్మ పట్టలేకపోయింది, వాళ్ళు విగ్రహారాధనలో ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, సువార్తను గురించి నీకు ఎంత మట్టుకు బాగా ఉంది? సువార్త ప్రకటించాలన్న తీవ్రత నీకు ఎంత మట్టుకు ఉంది? నువ్వు నా మట్టుకు నా పనులు చేసుకుంటే చాలనుకుంటున్నావా? లేక నా కొరకు, నా కుటుంబం కొరకు జీవిస్తే చాలనుకుంటున్నావా? లేదు ఏ లోకానికి వచ్చాను కాబట్టి ఏదో కొంతకాలం బతికి చనిపోవాలనుకుంటున్నావా? లేదు సత్యం అర్థమై నేనంటూ ఒక పని మీద ఈ లోకానికి వచ్చాను, పని చేసి లోకం కొరకు దేవుని సాక్ష్యం ఇచ్చి దేవుని పని చేసి ఆత్మల రక్షణ కొరకు పని చేస్తూ జీవిస్తూ చనిపోవాలనుకుంటున్నావా? మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. మనం ఎప్పటికైనా ఈ లోకం విడుస్తాం. ఎప్పుడైనా ఈ లోకాన్ని విడిచి అక్కడికి వెళ్ళే వాళ్ళమే. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు ఏం చేసావు నా కొరకు అంటే మనం ఏం లెక్క చెప్పగలం? నా కొరకు ఎలా జీవించావు అని అంటే ఎలా జీవించావు చెప్పగలవు? క్రీస్తు న్యాయపీఠం దగ్గర మనం దేహంతో చేసిన
మంచివైనను సరే చెడ్డవైనను సరే దేవునికి లెక్క చెప్పాలి. లెక్క ఉందన్న భయం ఎరిగి కనీసం ఇప్పటి నుంచి అయినా దేవుని కొరకు లోకములో పనిచేయాలి. ఏదో ఒక రకంగా సాక్ష్యం ఇవ్వాలి. దేవుని సేవ కొరకు మనం ధారాళంగా ఇవ్వాలి. మనము శరీరం ఖర్చు పెట్టాలా, దేవునికి డబ్బు ఖర్చు పెట్టాలా, సమయాన్ని ఖర్చు పెట్టాలా. లోకరక్షణ కొరకు మనం అందరము పనిచేయాలి. లేకుంటే ఒకవేళ ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. చనిపోయిన తర్వాత సేవ చేయాలంటే కుదరదు. మృతులు నిన్ను ప్రకటిస్తారా, ప్రేతలు నిన్ను ఆరాధిస్తారా? ఆయుసు ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, దేవుణ్ణి ప్రకటించే ఆ కృప ఉన్నప్పుడు మనము నిర్లక్ష్యం చేయడానికి అవకాశము లేదు. ఇప్పుడు తీర్మానం చేసుకొని లోకరక్షణ కొరకు, ప్రభు కొరకు సాక్ష్యం ఇవ్వడానికి కొరకు సిద్ధపడదాం. దేవుడు తన మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం.